నమస్కారం ప్రజా టీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ఈ బులెటిన్ ముఖ్యాంశాలు మీకోసం. ప్రజా దర్బార్ కు వచ్చిన వినతులను సత్వరమే పరిష్కరిస్తామన్న జాయింట్ కలెక్టర్ రవి సుభాష్. మహానందిలో ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూములను నిరుపేదలకు పంచాలని ధర్నా నిర్వహించిన సిపిఎం నేతలు. సెయింట్ లూక్స్ పాఠశాల విద్యార్థులకు భోజన సదుపాయం కల్పించిన సర్వనేడి సేవా సంస్థ. రాజా పాఠశాలలో ఘనంగా వైజ్ఞానిక ప్రదర్శన. ఎస్పీజీ పాఠశాలలో విద్యాశాఖ డివిజన్ స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించిన డిఓ తాహిరా సుల్తానా. అనారోగ్యంతో మృతి చెందిన మాజీ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి భౌతికాయానికి నివాళులు అర్పించిన ప్రముఖులు. వాల్మీకులను మోసగిస్తున్న రాజకీయ పార్టీలను తరిమి కొట్టాలన్న వీఆర్పీఎస్ నాయకులు. ప్రజా దర్బార్ కార్యక్రమానికి వచ్చిన వినతులను సత్వరమే పరిష్కరిస్తామని జిల్లా జాయింట్ కలెక్టర్ పటాన్ శెట్టి రవి సుభాష్ అన్నారు. సోమవారం ఆర్డీఓ కార్యాలయంలో జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పటాన్ శెట్టి రవి సుభాష్, నంద్యాల ఆర్డీఓ సివి నారాయణమ్మ, నంద్యాల మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్ ప్రజల నుండి వినతులు స్వీకరించారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ పటాన్ శెట్టి రవి సుభాష్ మాట్లాడుతూ ఈ రోజు జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి నంద్యాల నియోజకవర్గంలోని అనేక గ్రామాల నుండి వినతులు వచ్చాయని, అందులో మేము వృద్ధ కళాకారులం, కళను నమ్ముకొని బ్రతికే వారం, వయస్సు తగ్గిందని, జీవనం కష్టంగా ఉందని, కావున వృద్ధ కళాకారుల పింఛన్లు ఇప్పించాలని, నేను దివ్యాంగుడు నాకు 3 చక్రాల సైకిల్ ఇప్పించాలని, నంది సమైక్య రైతు సంఘం వారు ఈ సంవత్సరం సీడ్ జొన్న పంట బాగుగా పండిందని, కావున పండిన పంటను అంతా ప్రభుత్వం వారే కొనుగోలు చేయాలని, నంద్యాల నుండి మహానంది వెళ్లే రహదారిలో ఉన్న సమత అంబేద్కర్ నగర్ కు మౌలిక సదుపాయాలు కల్పించాలని, మేము బీదవారం మాకు ఇండ్ల పట్టాలు ఇప్పించాలని, నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్ లో నిర్మాణంకు అనుమతులు లభించిన సెల్ టవర్ ను సుద్దులపేటలో నిర్మిస్తున్నారని, వాటిని అనుమతులు ఉన్న స్థలంలోనే నిర్మింప చేయాలని కోరారు. ఈ రోజు జరిగిన ప్రజా దర్బార్ కు 124 వినతులు అందాయన్నారు. ఈ కార్యక్రమానికి డివిజన్ స్థాయి, జిల్లా స్థాయి అధికారులు, ఆర్డీఓ కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మహానందిలో ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూములను నిరుపేదలకు పంచాలని కోరుతూ సిపిఎం నాయకులు ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. నంద్యాల ఆర్డీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ ఎదుట నంద్యాల సిపిఐ నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో మహానందిలో ఉన్న ప్రభుత్వ భూములను స్థానిక నిరుపేదలకు ఇచ్చి ఇండ్ల పట్టాలను ఇవ్వాలని ధర్నా నిర్వహించడం జరిగిందని సిపిఐ నంద్యాల నియోజకవర్గ కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్ తెలియజేశారు. ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ నంద్యాల నియోజకవర్గ కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్, పట్టణ కార్యదర్శి ప్రసాద్లు మాట్లాడుతూ మహానందిలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములను నిరుపేదలకు ఇచ్చి ఇండ్ల పట్టాలు ఇవ్వాలని, గత 4 సంవత్సరాలుగా అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ మరియు ఆనాటి నుండి ఈనాటి వరకు ఏర్పాటు చేసినటువంటి ప్రతి ప్రజా దర్బార్ నందు వినతి పత్రాలు ఇచ్చి ధర్నాలు చేసి అధికారులను వేడుకుంటున్నప్పటికీ కూడా ఇంతవరకు ఆ భూముల గురించి ఊసెత్తకుండా అధికారులు కాలక్షేపం చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సర్వనిడి సేవా సంస్థ ఆధ్వర్యంలో సెయింట్ లూక్స్ అందుల పాఠశాల విద్యార్థులకు భోజన సదుపాయం కల్పించారు. సర్వనిడి స్వచ్ఛంద సేవా సంస్థ సహకారంతో పట్టణానికి చెందిన సతీష్ కుమార్, శ్రావణ్య కుమార్తె రీతిక పుట్టినరోజు వేడుకల్లో భాగంగా నంద్యాల పట్టణం ఆర్ఎస్ రోడ్లోని సెయింట్ లూక్స్ అందుల పాఠశాల విద్యార్థులకు భోజన సదుపాయం కల్పించారు. అందరు విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి రీతిక జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించామని సర్వనిడి నంద్యాల ఇన్ఛార్జ్ జాన్ తెలిపారు. ఇక్కడ సర్వనిడి సంస్థ వాళ్ళు ఇక్కడ చేస్తున్న కార్యక్రమాలతో నాకు తెలియజేయడంతో ఈరోజు నా కూతురు పుట్టినరోజు సందర్భంగా ఒక 10 మందికి, అంటే ఇక్కడ ఉన్న పిల్లలకు కానీ ఎవరికైనా సరే ఉపయోగపడుతుందని నేను ఇక్కడ అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశాను. సో ఈ కార్యక్రమానికి నాకు ప్రోత్సహించిన సర్వనిడి సంస్థ వారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సర్వనిడి స్వచ్ఛంద సేవా సంస్థ నంద్యాలలో గత 7 నెలలు ప్రారంభించి
ప్రతిదినం ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్లకు, గర్భిణీ స్త్రీలకు, చిన్నపిల్లలకు, పేషెంట్ల దగ్గర ఉన్న సహాయకులకు కూడా సరవణి సంస్థ ద్వారా మంచి ఫుడ్ ఏర్పాటు చేస్తాం. అలాగే అది బేస్ చేసుకొని మన నంద్యాల పట్టణంలో ఉషాన్ సార్ వారి ఆధ్వర్యంలో వారి సారలు అయినప్పుడు రీతిక పుట్టినరోజు సందర్భంగా ఈ దినము సెయింట్ లుక్స్, ఉషా మానవ వికాస్ ఈ రెండు ప్రాంతాలలో పౌష్టికమైన ఆహారము, రుచికరమైన ఆహారం అందించారు. ఈ దినం అందిస్తున్నారు. అలాగే ఆ భోజనమే కాకుండా మళ్ళా కేకుతో ఇక్కడ సెలబ్రేషన్ చేసుకోవాలి, పాప బర్త్డే ఇక్కడ జరుపుకోవాలని వాళ్ళ ఆశ తపనతో 2 కేకులు తెచ్చారు. ఇక్కడికి ఒకటి, ఉషా మానవ ఇక్కడికి తెచ్చారు. వారికి వారి కుటుంబానికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని నంద్యాల గురురాజ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు సైన్స్ ఎగ్జిబిషన్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా విద్యాశాఖ అధికారి తాహేర సుల్తానా, నంద్యాల ఉప విద్యాశాఖ అధికారి బ్రహ్మం, విద్యా సంస్థల చైర్మన్ దస్తగిరి రెడ్డి పాల్గొని భారతరత్న సివి రామన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సైన్స్ ఎగ్జిబిషన్ విద్యార్థులు ప్రదర్శనలు అతిథులను ఆలోచింపజేశాయి. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి తాహేర సుల్తానా మాట్లాడుతూ విద్యార్థులు ఇటువంటి ప్రదర్శనలందు పాల్గొనటం వలన వారిలోని మేధాశక్తి వికసిస్తుందని, భావితరాల వారికి ఆదర్శంగా నిలుస్తారన్నారు. ప్రతి విద్యార్థి తరగతి గదిలో నేర్చుకున్న అంశాలను ఆకలింపు చేసుకొని నూతన అధ్యయనం ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకున్నప్పుడే నూతన ఆవిష్కరణలు ఉద్భవిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో అద్భుతమైన ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు శిక్షణ అందించిన ఉపాధ్యాయులకు అతిథులు జ్ఞాపికలను అందజేసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ ఫోరం సభ్యుడు రామ్మోహన్, విద్యా సంస్థల కో డైరెక్టర్లు మౌలాలి రెడ్డి, శేక్షావలి రెడ్డి పాల్గొని అతిథులకు జ్ఞాపికలను అందజేసి ఘనంగా సత్కరించారు. సైన్స్ డే సందర్భంగా గురురాజ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఉపాధ్యాయులు, విద్యార్థుల సహకారంతో చక్కగా కొన్ని ప్రాజెక్ట్స్ చేశారు. ఈ ప్రాజెక్ట్స్ చాలా బాగా ఉన్నాయి. ముఖ్యంగా హైయర్ సెక్షన్స్ పిల్లలు చాలా ఇన్నోవేటివ్గా క్రియేటివిటీని చూపించారు. ఇది రానున్నటువంటి సంవత్సరాలలో వారికి పోటీతత్వాన్ని పెంచుతుందని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను. ఇలాంటి ప్రాజెక్ట్స్ అన్ని స్కూల్స్లో ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఈ స్కూల్లో ఇక్కడ కూడా గురురాజ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చాలా చక్కగా ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంట్ చేసేందుకు విద్యార్థులకు నా శుభాశిస్సులు, ఉపాధ్యాయ బృందానికి నా యొక్క కంగ్రాచులేషన్స్. నంద్యాల ఎస్పీజీ హై స్కూల్లో డివిజన్ స్థాయి విద్యాశాఖ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారిని తాహేర సుల్తానా అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో నంద్యాల డివిజన్లోని అన్ని యాజమాన్యాల ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఈఓ తాహేర సుల్తానా మాట్లాడుతూ పాఠశాలల్లో 100% విద్యార్థుల నమోదు, పాఠశాలలో విద్యార్థుల హాజరు పరిస్థితి, 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత తీసుకురావడంపై సమీక్షించామన్నారు. ఉపాధ్యాయులు 10వ తరగతిలో ఎక్కువ శాతం 10కి 10 జీపీఏ సాధించేలా కృషి చేయాలన్నారు. 10వ తరగతి పరీక్షల్లో జిల్లాను ఉత్తీర్ణతలు రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలబెట్టాలన్నారు. ఈరోజు ఇక్కడ నంద్యాల డివిజన్కి సంబంధించి ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్లో ఇప్పటి వరకు ఉన్నటువంటి డెవలప్మెంట్స్ అంటే ఇప్పటి వరకు రివిజన్ టెస్టులు ఎలా జరుగుతున్నాయి, తర్వాత రివిజన్ టెస్టులు ఎలా వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, తర్వాత ఇప్పుడు మనకి ప్రీ ఫైనల్స్ జరుగుతున్నాయండి. దానిలో పిల్లల యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, వెదర్ ఇంక్రీజ్డ్ ఆర్ నాట్ అనేటటువంటి విషయం మీద మాట్లాడడానికి, తర్వాత ఈ కొద్ది రోజులు ఎలాగ హెడ్ మాస్టర్స్ మరియు టీచర్స్ పిల్లల మీద ఎలా శ్రద్ధ పెట్టాలి అనేటటువంటి విషయం మీద మాట్లాడడానికి ఈరోజు ఇక్కడ నంద్యాల డివిజన్లో ఉన్నటువంటి హెడ్ మాస్టర్స్ అందరితో కూడా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నంద్యాల డివిజన్కి సంబంధించి దాదాపు 12,500 మంది అన్ని మేనేజ్మెంట్స్ నుంచి హాజరవుతున్నారు. ఈ పిల్లలకి సంబంధించి ముఖ్యంగా ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మినిమం వాటర్ తాగమని, తర్వాత అందరూ ఆరోగ్య సమస్యలు రాకుండా ముందుగా టేక్ కేర్ చేయాల్సిందిగా తల్లిదండ్రులు కూడా మనము చెప్పాల్సిన అవసరం ఉంది. సడన్గా పిల్లలు ఇల్లు అయ్యేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనపడుతున్నాయి బికాజ్ ఆఫ్ హైట్ ఒకేసారి టెంపరేచర్స్లో ఇంక్రీజ్ ఉండడం వల్ల. తర్వాత ఇంటి దగ్గర ఉండే క్వాలిటీ టైంలో కూడా పిల్లలు చదవడానికి ఉపయోగించుకునే విధంగా ఇంట్లో కూడా సరైన వాతావరణం
తల్లిదండ్రులు కల్పించాల్సిన అవసరం ఉంది. కాబట్టి పేరెంట్స్కి మై సిన్సియర్ రిక్వెస్ట్ ఈజ్, ఎలాగూ టీచర్స్ స్కూల్లో ఉన్నప్పుడు వాళ్ళు జాగ్రత్తలు చెప్తారు, ఇంట్లో కూడా వాళ్ళు ఇక్కడ ఏమి హోంవర్క్ ఇచ్చారు అది ఇంట్లో జరిగే విధంగా, ముఖ్యంగా టీవీలు చూడకుండా, తర్వాత వాళ్ళకు కావాల్సిన అటువంటి పదార్థాలు పెట్టి వాళ్ళకు చదివించాల్సిందిగా, వాళ్ళతో మంచిగా ఫ్రెండ్లీగా ఉంటూ ఈ కొన్ని రోజులు కనుక చర్యలు తీసుకున్నట్లయితే రిజల్ట్కి కూడా అది దోహదం చేస్తుంది. కాబట్టి పర్సనల్ అటెన్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత వాళ్ళకు ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలు ఏదైనా ఉంటే అది తీర్చడం జరుగుతుంది. ముఖ్యంగా మెయిన్గా ఇక్కడ సెంటర్స్ కాన్స్టిట్యూషన్ అనేటటువంటిది అయిపోయింది. మనము చీఫ్ డిపార్ట్మెంటల్స్ని కూడా వేయడం జరిగింది. కలెక్టర్ గారి సమక్షంలో మీటింగ్ కూడా పెడతాము. కాబట్టి అన్నీ ఈ పాయింట్ ఆఫ్ టైంకి చేయాల్సిన జాగ్రత్తలన్నీ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. అండ్ నెక్స్ట్ రాబోయేటటువంటి March 18 నుంచి కమెన్స్ అయ్యేటటువంటి ఎగ్జామినేషన్స్లో కూడా పిల్లలు బాగా రాయడానికి తగు జాగ్రత్తలు ప్రతి స్కూల్ పాయింట్లో కూడా అన్ని మేనేజ్మెంట్స్లో కూడా తీసుకునే విధంగా మనం చర్యలు తీసుకుంటున్నాము. ఈసారి అత్యుత్తమ ఫలితాల మీద దృష్టి పెట్టాము. నంద్యాల మాజీ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన భౌతికాయానికి పలువురు ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వాల్మీకులను మోసగిస్తున్న రాజకీయ పార్టీలను తరిమి కొట్టాలని వీఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు సుభాష్ చంద్రబోస్ పిలుపునిచ్చారు. వాల్మీకి పోరాట సమితి ఆధ్వర్యంలో జంబుల పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో వాల్మీకుల మహాసభ నిర్వహించారు. పద్మావతి నగర్ నుండి ర్యాలీగా బయలుదేరి సంజీవ్ నగర్ మీదుగా ఆలయంకు వాల్మీకులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. రాజకీయ నాయకులు వాల్మీకులకు అన్యాయం చేస్తున్నారని, వాల్మీకులను మోసగిస్తున్న రాజకీయ పార్టీలను తరిమి కొట్టాలని వాల్మీకి నాయకులు విజ్ఞప్తి చేశారు. వాల్మీకులు 2 ఎంపీ 4 ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలని మేము వాల్మీకులుగా డిమాండ్ చేస్తున్నాం. ఇంతవరకు మేము రిజర్వేషన్ కోసం పోరాడుతున్నాము. మా కులం వరకు మాకు కొన్ని సీట్లు రిజర్వేషన్ చేయాలని నేను వాల్మీకి రిజర్వేషన్ కోసం డిమాండ్ చేస్తున్నాము. మాకు మీరు కనుక టికెట్లు ఇవ్వకపోతే, మమ్మల్ని గుర్తించకపోతే మేము రేపు జరగబోయే ఎలక్షన్లో మా వంతుగా మేము మా సత్తా ఏదో చూపిస్తామని, వాల్మీకులము మేము మా సత్తా చూపిస్తామని జై వాల్మీకి. ఇవాళ ఈ నంద్యాల నియోజకవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం, ఇవాళ 8 లక్షల జనాభా వాల్మీకి ఓటర్లు ఇవాళ ఈ కర్నూలు జిల్లాలో ఉన్నారు. ఈ కొద్ది కాలంలో దాదాపుగా 2-3 రోజులుగా రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతూ ఉన్నాయి. 93,000 ఓట్లు ఎమ్మెల్యేలు వాల్మీకులు ఉంటే ఇవాళ అధికార పక్షం అగ్రవర్ణ వారికి కేటాయించింది సీటు. అదే ఎమ్మిగనూరులో 73,000 ఓట్లు ఉన్నాయి వాల్మీకుల ఓట్లు, అక్కడ కూడా ఇతర సామాజిక వర్గానికి సీటు ఇవ్వడం జరిగింది. ఇవాళ పత్తికొండలో దాదాపు 60,000 ఓట్లు ఉన్నాయి, ఆదోనిలో 70,000 ఓట్లు ఉన్నాయి. ఇవాళ దాదాపు 5 నియోజకవర్గాల్లో వాల్మీకులు అధికంగా ఉన్న చోట కూడా వాల్మీకులకు ఈ ప్రభుత్వాలు సీట్లు కేటాయించడం లేదంటే చాలా దురదృష్టకరం. ఇవాళ మేము రేపటి నుంచే జిల్లా వ్యాప్తంగా ప్రచారం చేయబోతా ఉన్నాం. ఏ రాజకీయ పార్టీ అయితే వాల్మీకులను విస్మరిస్తుందో ఆ పార్టీ తరపున నిలబడ్డటువంటి వారిని ఖచ్చితంగా ఓడించమని ఈ సందర్భంగా సమావేశం మేము పిలుపునిస్తా ఉన్నాం. తెలుగుదేశం ప్రభుత్వం తీర్మానం చేసింది కాబట్టి మేము ఆమోదం తెలిపితే మాకేం ప్రయోజనం అని చెప్పకనే చెప్తుంది బీజేపీ ప్రభుత్వం. అంటే బోయలు జాతికి బీజేపీ ప్రభుత్వం కూడా అన్యాయం చేయబోతా ఉంది. దయచేసి మిత్రులందరూ గమనించాల్సినటువంటి ఉంది. గ్రామ స్థాయిలో బహిర్గంగా ఈ ప్రభుత్వాలను నిలదీయకపోతే రాబో మన భావితరాలు నష్టపోయే ప్రమాదం ఉంది. ఈ మహాసభ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తున్నాం. మరి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం వాల్మీకి బోయల్ ఎస్టీలుగా గుర్తిస్తూ
2017 డిసెంబర్ 2వ తేదీన అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్రానికి సిఫారసు చేయడం జరిగింది. మరి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీని ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. వచ్చే నెల 5వ తేదీన కేంద్ర క్యాబినెట్ సమావేశం జరుగుతుందని చెప్పి మరి నిర్ణయించడం జరిగింది. ఆ క్యాబినెట్ సమావేశంలోనైనా వాల్మీకి బోయలను ఎస్టీలుగా గుర్తిస్తూ ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకురావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఎస్టీ రిజర్వేషన్ సాధించేదాకా బీఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఈ పోరాటాన్ని మేము కొనసాగిస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా దర్బార్కు వచ్చిన వినతులను సత్వరమే పరిష్కరిస్తామన్న జాయింట్ కలెక్టర్ రవి సుభాష్. మహానందిలో ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూములను నిరుపేదలకు పంచాలని ధర్నా నిర్వహించిన సిపిఎం నేతలు. సెయింట్ లూక్స్ పాఠశాల విద్యార్థులకు భోజన సదుపాయం కల్పించిన సర్నేడి సేవా సంస్థ. రాజా పాఠశాలలో ఘనంగా వైజ్ఞానిక ప్రదర్శన. ఎస్పీజీ పాఠశాలలో విద్యాశాఖ డివిజన్ స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించిన డిఓ తాహిరా సుల్తానా. అనారోగ్యంతో మృతి చెందిన మాజీ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి భౌతికాయానికి నివాళులు అర్పించిన ప్రముఖులు. వాల్మీకులను మోసగిస్తున్న రాజకీయ పార్టీలను తరిమి కొట్టాలన్న బీఆర్పీఎస్ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.